అనీమియాలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి? నన్ను కొంతమంది పేషెంట్స్ అడుగుతుంటారండి, అనీమియాకి ఐరన్ టాబ్లెట్స్ బదులుగా ఇప్పటి నుంచి ఫుడ్ మంచిగా తీసుకుంటాం మేడం, బీట్రూట్ క్యారెట్ జ్యూసెస్ లాగా తీసుకుంటాం సరిపోతుందా అని. ఈరోజు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. హాయ్, నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. డయటరీ సోర్సెస్ ఆఫ్ ఐరన్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తామండి. ఒకటి నాన్ వెజిటేరియన్ సోర్స్ ఆర్ హీమ్ ఐరన్, ఒకటి వెజిటేరియన్ సోర్స్ ఆర్ నాన్ హీమ్ ఐరన్. ఎప్పుడైనా నాన్ వెజిటేరియన్ సోర్స్ నుంచి వచ్చే హీమ్ ఐరన్ అనేది అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ సుపీరియర్. దీంట్లో కూడా లివర్ కానీ రెడ్ మీట్ అంటే మటన్ ఆర్ బీఫ్లో ఐరన్ అబ్జార్ప్షన్ మ్యాక్సిమంగా ఉంటుంది. అదే వెజిటేరియన్ సోర్సెస్ వచ్చేపాటికి లెంటిల్స్ కానీ బీన్స్, ఎస్పెషలీ సోయా బీన్స్ అంటే మీల్ మేకర్ చంక్స్ కానీ ఈవెన్ టోఫు లాగా తీసుకున్నప్పుడు ఐరన్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. దీని తర్వాత గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు, ఎస్పెషల్లీ మునగాకు ఆర్ మొరింగా. కొంతమంది పేషెంట్స్ ఎలా తీసుకుంటారు మేడం మునగాకు అని అడుగుతుంటారు. పప్పులో కానీ కూరలతో పాటు కానీ మునగాకు వాడొచ్చండి, లేదా మొరింగా పౌడర్ అని దొరుకుతుంది. రోజుకి 1/2 to 1 teaspoon వరకు తీసుకోవచ్చు. అయితే మీరు చపాతీ లాగా చేసినప్పుడు పిండిలో ఒక చెంచాడు కలపడము, లేకపోతే హెర్బల్ టీ లాగా వాటర్లో బాయిల్ చేసుకొని తీసుకోవడము, స్మూతీస్ ఆర్ జ్యూసెస్లో కానీ ఈ పౌడర్ని మనం వాడచ్చు. అలాగనే కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎస్పెషల్లీ బీట్రూట్ క్యారెట్తో పాటు పోమోగ్రనేట్ కానీ ఈవెన్ హోల్ గ్రెయిన్స్, ఓట్స్, నట్స్ అండ్ సీడ్స్లో కూడా కొంతవరకు ఐరన్ ఉంటుంది. కాకపోతే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు వీటిలో అబ్జార్ప్షన్ తక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. నేను నా పేషెంట్స్కి చెప్పే ఇంపార్టెంట్ అడ్వైస్ వచ్చేసి, మీరు వండేటప్పుడు ఏదైనా ఐరన్ కడాయిల్లో ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే దాని నుంచి కూడా ఫుడ్లోకి కొంచెం ఐరన్ యాడ్ అవుతుంది. అలాగే వెస్ట్రన్ కంట్రీస్లో లక్కీ ఐరన్ ఫిష్ అని దొరుకుతుందండి. దీంట్లో ఒక ఫిష్ షేప్లో ఉండే ఒక ఐరన్ పీస్ని వాడతారు. దీన్ని వంట చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు వంటకి వాడినప్పుడు దీంట్లోంచి వచ్చే ఐరన్ మనకి ఫుడ్లో యాడ్ అవుతుంది. సో కమింగ్ టు ద $1 million క్వశ్చన్. సో అనీమియా కరెక్షన్కి డైరెక్ట్గా మనం డైట్ మీద డిపెండ్ అవ్వచ్చా? ఆన్సర్ ఇస్ నో. ఎందుకంటే అనీమియాలో ఆల్రెడీ ఐరన్ లెవెల్స్ తక్కువ ఉంటాయండి. మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు డైట్తో వచ్చే ఐరన్ అబ్జార్ప్షన్ చాలా తక్కువ ఉంటుండొచ్చు. కాబట్టి ఐరన్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ మీద ఈ అనీమియాని కరెక్ట్ చేసిన తర్వాత మెయింటైన్ చేయడానికి డైట్ మీద డిపెండ్ అవ్వచ్చండి. లేదా అనీమియా రాకుండా ఆపడానికి ఈ డైటరీ సోర్సెస్ సరిపోతాయి, కానీ అనీమియా కరెక్షన్కి కాదు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. థ్యాంక్ యూ.